మూవింగ్ ఆన్, తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఒక సంచలనం. స్టార్డమ్ ఓట్లను రాల్చదు అన్న భ్రమల్ని తొలగించి సరైన ప్లానింగ్ తోటి ప్రజల దగ్గరికి వెళితే సక్సెస్ కావచ్చని విజయ్ నిరూపించారు. అందాక బాగానే ఉంది, కానీ ఇప్పుడు విజయాన్ని చూసి సౌత్ సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. తమ అభిమాన హీరో కూడా రాజకీయాల్లోకి రావాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది. తమిళనాడులోనే హీరో ధనుష్పై ఒత్తిడి పెరిగింది. తెలుగునాట జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్పై రాజకీయ ప్రచారం ఊపందుకుంది. అయితే హీరోలకు భారీ ఫ్యాన్ బేస్ ఉండడం ఒక్కటే రాజకీయ విజయానికి సరిపోతుందా? విజయం చూసి అభిమానులు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారా? విజయంతో తమ హీరో కూడా రాజకీయాల్లోకి రావాలని యువ హీరోల ఫ్యాన్స్ చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఈ పొలిటికల్ స్టార్ రేసులో ఎప్పటి నుంచో వినిపిస్తోన్న పేరు జూనియర్ ఎన్టీఆర్దే. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయాలతో ముడిపడి ఉంది కాబట్టి ఆయన రాకపై అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షంగా ప్రచారం చేశారు. ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. రాజకీయ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. అందుకే ఆయన రాజకీయ ప్రవేశం గ్యారంటీ అన్నది అభిమానులు భావిస్తూ వచ్చారు. కానీ ఇది సమయం సందర్భం కాదంటూ జూనియర్ సమాధానం దాటవేసేవారు. కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది. చెప్పండి, మీరే పోయిన ఆన్సర్ దీనికి. ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందండి. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాలు. ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి. ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడివేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. ఇక హీరో అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఈ మధ్య తెగ ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ ఇటీవల కొందరు ప్రముఖ రాజకీయ వ్యూహకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లు ఈ భేటీల్లో భవిష్యత్తు రాజకీయ అవకాశాలు, ప్రజల్లో ప్రభావాన్ని పెంచుకునే మార్గాలు, అభిమాన సంఘాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చ జరిగినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ 2034 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికను రూపొందిస్తున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెంటనే కాకుండా ముందుగా అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించి క్రమంగా ప్రజల్లో బలమైన పునాదిని నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై ఇలాంటి వార్తలు అనేక సార్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రతిసారి ఆయన సన్నిహిత వర్గాలు వాటిని ఖండించాయి. ప్రస్తుతం మరోసారి అదే తరహా ప్రచారం ఊపందుకోవడంతో అభిమానులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి అల్లు అర్జున్ నిజంగానే రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారా, లేక ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న రూమరేనా అన్నది తెలియాల్సి ఉంది. ఇక తమిళనాడులో కూడా ధనుష్పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. దీనికి కారణం ఆయన తండ్రి దర్శకుడు కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలే. ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చని, ప్రజాసేవపై ఆసక్తి ఉందని చెప్పడంతో ధనుష్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో యువ హీరోలే టార్గెట్గా ఈ తరహా ప్రచారాలు ఊపందుకున్నాయి. దీనికి కారణం విజయమే. అయితే ఇక్కడ విజయాన్నే కొలమానంగా చేసుకుని రాజకీయాల్లోకి వస్తే బోల్తా పట్టం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అసలు విజయాన్ని లోతుగా పరిశీలిస్తే ఒక్కసారిగా ఆయన ఎన్నికల బరిలోకి దిగలేదు. చాలా కాలంగా అభిమాన సంఘాలను గ్రౌండ్ లెవెల్లో నిర్మించుకుంటూ వచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆ అభిమాన సంఘాలను ఓట్ బ్యాంక్గా మార్చుకున్నారు విజయ్. హీరోల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి వర్కౌట్ చేసింది విజయ్నే. వ్యవస్థపై అసంతృప్తినే క్యాష్ చేసుకున్నారు విజయ్. డిఎంకే వ్యతిరేక ఓటును ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. ఫ్యాన్ బేస్ అతని బలమైతే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అతని అసలైన ఆయుధం. యువతలో క్రేజ్ని ఒక రాజకీయ శక్తిగా మార్చుకున్నారు ఆయన. కులాల కంటే మార్పు అనే నినాదాన్ని ముందుకు తీసుకురాగలిగారు. స్టార్డమ్తో దృష్టిని ఆకర్షించి సంస్థాగత నిర్మాణంలో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ధనుష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు ఈ రాజకీయ చర్చల్లో వినిపిస్తున్నా వాళ్ళలో ఎవరూ అధికారికంగా రాజకీయ ప్రవేశంపై సంకేతాలు ఇవ్వలేదు. ఇదంతా అభిమానుల మధ్య జరుగుతోన్న చర్చే. మరి చూడాలి విజయ్ బాటలో ఇంకెందరు స్టార్లు రాజకీయాల్లోకి వస్తారో.